సో, ఇప్పుడు జనరల్‌గా అభ్యర్థుల్లో ఉన్నటువంటి కొన్ని డౌట్స్ ఏంటంటే టెట్ పేపర్‌లో 1ఏ, 1బి, 2ఏ, 2బి అనే పేపర్స్ ఉంటాయి గదా! ఇవి ఎవరు ఏ పేపర్‌లు రాయడానికి అర్హతలు, అర్హులు? తర్వాత వీటిని రాయడానికి ఏ విధమైన అర్హతలు ఉండాలి? 1ఏ, 1బి, 2ఏ, 2బి రాయడానికి ఏ విధమైన అర్హతలు ఉండాలి? తర్వాత మన టెట్ సిలబస్‌లో జరిగినటువంటి కొన్ని చేంజెస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ టెట్ సిలబస్‌లో కొన్ని చేంజెస్ జరిగాయి. ఆ సిలబస్ చేంజ్ చేయడం జరిగింది. ఆ సిలబస్ ఏ సిలబస్ చేంజ్ చేశారన్నది కూడా చూద్దాం. తర్వాత ఆ యొక్క పరీక్షా విధానం ఇది ఆన్లైన్‌లో ఉంటదా? ఆఫ్‌లైన్‌లో ఉంటదా? అన్నటువంటి కొంత సందిగ్ధత కూడా ఉంది. దాని గురించినటువంటి విషయం కూడా మనము చర్చిద్దాం. యాక్చువల్‌గా ఈ యొక్క ఆఫ్లైన్ ఎగ్జామ్ తీసేసినట్టుగా ఆన్లైన్ ఎగ్జామే ఉన్నట్లుగా కూడా మనకు గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి అందినటువంటి సమాచారం ఇది ఆల్రెడీ క్లియర్ చేశారనమాట. తర్వాత మనకు క్వశ్చన్ పేపర్ ఏ ఏ భాషలో ఉంటుంది, టెట్లో క్వాలిఫై కావాలంటే మనకు ఏ కేటగిరీకి ఎన్ని మార్కులు ఉండాలి అన్నటువంటిది కూడా మనం చూద్దాం. తర్వాత టెట్లో వచ్చినటువంటి స్కోర్ ఎన్ని సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం డిఎస్సిలో లేదా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్స్లో ఈ యొక్క టెట్ స్కోర్ని ఎంత పర్సంటేజ్ కన్సిడర్ చేస్తారు, ఎంత వెయిటేజ్ తీసుకుంటారు అన్న విషయాల్ని మనం ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. తర్వాత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టెట్ ఎగ్జామ్ ఎలా ఉంటాయంటే ఈడ ఇచ్చారు. జనరల్ కేటగిరీ వచ్చేసి 60% అండ్ అబోవ్ ఉండాలి. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. జనరల్ కేటగిరీ 60% అండ్ అబోవ్ ఉండాలి. బీసీ వాళ్ళకైతే 50% అండ్ అబోవ్ ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% అండ్ అబోవ్ ఉండాలి. అయితే వెయిటేజ్ ఆఫ్ ద స్కోర్స్ ఇన్ ద టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్. సో ఇది చాలా మంది ఆలోచించేటువంటి విషయం. ఈ యొక్క ఈ పాయింట్లో చాలా మంది అభ్యర్థులకి ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ టెట్ అభ్యర్థులకు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఎంత వెయిటేజ్ తీసుకుంటారు డిఎస్సి ఎగ్జామ్స్లో, ఎంత వెయిటేజ్ తీసుకుంటారు టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్లలో, ఈ యొక్క టెట్ యొక్క వెయిటేజ్ ఎంత కన్సిడర్ చేస్తారు అన్నది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 20% 20% weightage to the TET score shall be provided in the teachers recruitment of the state government. So balance 80% weightage will be for written test in teachers recruitment test based on which selection a list shall be prepared. చూడండి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ యొక్క టెట్ యొక్క ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని 20% మార్క్స్ని డిఎస్సి తదితర టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్లో ఈ యొక్క కన్సిడర్ చేస్తారు. అంటే 80% మార్క్స్ ఏమో మీరు స్టేట్ గవర్నమెంట్స్ కండక్ట్ చేసేటువంటి టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ కావచ్చు, అది డిఎస్సి కావచ్చు. సో అందులో మీరు 80% మార్క్స్ కన్సిడర్ చేస్తే మిగిలిన 20% మార్క్స్ టెట్ ఎగ్జామ్లో మీరు స్కోర్ చేసిన దాని నుండి తీసుకుంటారు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ ఈ యొక్క టెట్ ఎగ్జామ్ స్కోర్ ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది అన్నది కూడా చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ జియోలో. ద వ్యాలిడిటీ ఆఫ్ ద సర్టిఫికేట్ షెల్ బి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ టెట్ కన్సర్న్డ్ యాజ్ పర్ CTET. A person who has qualified in TET examination may appear again for improving his or her scores in the subsequent years. The said certificate will be given in digital format. సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే ఈ యొక్క సపోజ్ నువ్వు టెట్ ఎగ్జామ్ 2020లో క్వాలిఫై అయ్యావు, మంచి స్కోర్ వచ్చింది. సో ఆ సర్టిఫికెట్ 7 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 2020లో రాసిన ఎగ్జామ్లో వచ్చినటువంటి స్కోరు 2027వ సంవత్సరం వరకు నువ్వు ఎక్కడ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కానీ డిఎస్సి ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ మీరు ఆ యొక్క టెట్ స్కోర్ని మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే 7 years వ్యాలిడిటీ ఉంటుంది నీకు వచ్చినటువంటి టెట్ స్కోరు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సపోజ్ నీకు వచ్చిన స్కోర్ తక్కువ ఉంది, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి స్కోర్
అనుకుంటే నువ్వు మళ్ళీ అపియర్ కావచ్చు టెట్కి, మళ్ళీ అపియర్ అయ్యి ముందు కంటే ఎక్కువ స్కోర్ గెయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నీకు ఎంత స్కోర్ పెరిగితే అంత పర్సంటేజ్ కన్సిడరేషన్ పెరుగుతుంది కదా, 20% అంటే. సో 20% టెట్ ఎగ్జామ్లో నుంచి వెయిటేజ్ తీసుకుంటారు కాబట్టి నువ్వు ఒకవేళ ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాసావు, సపోజ్ నీకు తక్కువ మార్క్స్ వచ్చాయని నువ్వు ఫీల్ అవుతున్నావు. సో ఇప్పుడు ఆ మార్క్స్ నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మళ్ళీ రాసుకోవచ్చు, అందులో ఏం రెస్ట్రిక్షన్ లేదు. సో నీకున్నటువంటి పర్సంటేజ్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవచ్చు టెట్ ఎగ్జామ్లో. ఇది ఒక మంచి పాయింట్. సో ఇప్పుడు మనం 20% వెయిటేజ్ తీసుకుంటారు, టెట్ మార్కులో ఉన్నటువంటి స్కోర్ని 20% టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్లలో డిఎస్సిలలో కన్సిడర్ చేస్తారు అన్నది ఒక పాయింట్ అయితే, టెట్లో వచ్చినటువంటి స్కోర్ని లేకుంటే ఆ సర్టిఫికెట్ని 7 ఇయర్స్ వరకు దానికి వ్యాలిడిటీ ఉంటుంది, రెండో పాయింట్. మూడో పాయింట్, ఒకవేళ టెట్లో నీకు తక్కువ మార్క్స్ వచ్చాయని నేను ఫీల్ అయితే మళ్ళీ మళ్ళీ కూడా మీరు రాసుకోవచ్చు. సో ఆ రాసుకునే దానికి రెస్ట్రిక్షన్ ఏం లేదు. సో అది వెయిటేజ్కి వ్యాలిడిటీకి సంబంధించినటువంటి విషయం. తర్వాత ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది కూడా వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది టెట్ ఎగ్జామ్లో చైల్డ్ డెవలప్మెంట్, పెడగాగి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అన్నీ కూడా 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో 30 ఉంటాయి. టోటల్ 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అలానే 150 మార్క్స్. సో ఖచ్చితంగా ఇవి మాత్రం కంపల్సరీ అటెంప్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్. సో 150 మార్క్స్. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్ను, వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్, వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్, తర్వాత వ్యాలిడిటీ ఆఫ్ ద సర్టిఫికెట్, తర్వాత ఒకవేళ మళ్ళీ రాసుకునే వెసులుబాటు తక్కువ వస్తే టెట్లో, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్, ఇవన్నీ టెట్కి సంబంధించినటువంటి విషయాలు. సో ఫ్రెండ్స్, సో మీకు చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇవి మనసులో పెట్టుకొని సో మీ యొక్క ప్రిపరేషన్ ముందు కొనసాగించండి. మేబీ విల్ హోప్ ఫర్ ద టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విల్ కమ్ సూన్. దట్ షుడ్ బి వితిన్ ద January month. I wish you very all the best. Good luck to you all. Keep watching for latest update. Thank you so much. ఇప్పుడు మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ఏపీ టెట్ పేపర్ 1Aని గమనిస్తే ఇక్కడ మనం క్లియర్గా ఇప్పుడు ఇచ్చిన జీవోలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారము పేపర్ 1Aకి ఎవరు క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ కానీ సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50 మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అయితే ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ మాత్రము మినిమం మార్క్స్ షెల్ బి 45%. సో ఈ కేటగిరీ వాళ్ళకు మినిమం పాస్ మార్క్స్ పర్సంటేజ్ మార్క్స్ వచ్చేసి 45. అండ్ పాస్ ఇన్ 2 ఇయర్, అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండరీతో పాటు గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం 50% మార్క్స్. ఇది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అభ్యర్థులకు మాత్రం 45% పర్సంటేజ్ ఉండాలి. దాంతోపాటు పాస్ ఇన్ 2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 ఇయర్ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో పాస్ అయి ఉండాలి. లేదంటే 4 ఇయర్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో కూడా పాస్ అయి ఉండాలి. లేదంటే 2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, ఐ మీన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి, ఇది అర్హత ఉండాలన్నమాట. సో ఇది ఒక ఎత్తు అయితే, తర్వాత మినిమం క్వాలిఫికేషన్ మార్క్ టెట్ పేపర్ 1B. ఈ 1Bకి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ అండ్ 2 ఇయర్ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ. సో ఇది జనరల్గా డిజేబుల్ క్యాండిడేట్స్కి ఇది పేపర్ 1B అర్హతల కింద ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ అండ్ 2 ఇయర్ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ ద డిజేబిలిటీ. సో తర్వాత ఇంటర్మీడియట్ అది కాకపోతే ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ అండ్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, diploma in special education DSc in any of the category of the disability. So or diploma in community based rehabilitation
with a 6 month certificate course in education of children with special needs. సో ఈ విధంగా వీళ్ళు కోర్సులు చేసి ఉండాలి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. సో లేదంటే డిప్లొమా ఇన్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ పేపర్ 1B అపియర్ అయ్యే వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. సో ఇది మన పేపర్ 1Aకి ఎవరు అర్హులు, పేపర్ 1Bకి ఎవరు అర్హులు, సో వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్నటువంటివి ఇది.